హాయ్ అండి, ఎలాగున్నారండి? నేనైతే బాగున్నాండి. మీరంతా బాగున్నారా అండి? మనం ఈరోజు పాలకూర పుల్లకూర మాదిరి చేసుకుందామండి. దీంట్లోకి మనం పచ్చి టమాటా, ఉల్లిపాయ, తెల్లవాయలండి ఒక 7 తీసుకుని, ఈ పచ్చిమిర్చి అండి, మీ కారం తగ్గినట్టు వేసుకోండి. చింతపండు అండి, చింతపండు గుజ్జు కొంచెం. ఇవన్నీ మనం ఉడకబెట్టుకొని మళ్ళీ తిరువాత వేసుకుందామండి. ఈ పాలకూర చాలా మంచిదండి, పిల్లోళ్ళకైనా పెద్దోళ్ళకైనా పాలకూర వంట ట్రై చేయండి. మనం ఇందులోనే 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. మళ్ళీ తిరువాత వేసుకుని ఎక్కువ వేసుకోవద్దండి, సరిపోద్దండి. ఇప్పుడు మనం ఇందులోనే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, తెల్లగడ్డలండి, ఇవన్నీ మనం 1 నిమిషం ఫ్రై చేసుకున్నామండి. ఇలా 1 నిమిషం ఫ్రై అయినాక టమాటా వేసుకున్నామండి. ఇవి కూడా 1 నిమిషం వేగినాక మనం పాలకూర వేసుకున్నామండి. ఫస్ట్ 1 నిమిషం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి పచ్చడి బాగా రుచి ఉంటుందండి. ఇది 1 నిమిషం వేగనిద్దామండి. ఇలా 1 నిమిషం వేగినాక ఇప్పుడు మనం పాలకూర వేసుకున్నామండి. ఈ పాలకూర ఒక 5 నిమిషాలు మనం మగ్గ పెట్టుకున్నామండి. మళ్ళీ మిక్సీ పట్టుకొని తిరువాత పెట్టుకున్నామండి. ఇలా 2 నిమిషాలు వేగినాక మనం ఇందులోనే చింతపండు గుజ్జు వేసుకున్నామండి. మళ్ళీ 3 నిమిషాలుగా మళ్ళీ మగ్గ పెట్టుకున్నామండి. మనకిప్పుడు ఇలా అయితే సరిపోద్దండి. మిక్సీ పట్టుకోవాలా. మనకు బాగా ఉడికిందండి పాలకూర, టమాటా, పచ్చిమిర్చి అన్నీ. మనం ఇందులో వేసుకొని పరక మిక్సీ పట్టుకుందామండి. ఉప్పు వేసుకొని, మీకు తగినంత ఉప్పు వేసుకోండి. అలా మనం అంతా మిక్సీలో వేసుకొని మీకు తగినంత వేసుకోండి. నేనైతే 2 స్పూన్లు వేసుకుంటానండి. ఉప్పు, కల్లుప్పు అండి. ఇది మనం ఒక్కలొక్కలుగా మిక్సీ పట్టుకుందాం, మెత్తగా కాకుండా. ఇలా మనం ఒక్కలొక్కగా అంతా గవా పచ్చడి ఉంటుందండి. మనం ఒక్కలొక్కలుగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇది తిరువాత వేసుకుందాం. మనం ఇప్పుడు చిన్న డబరా పెట్టుకుందామండి. తిరువాతకు 3 టేబుల్ స్పూన్లు వేసుకుందామండి. ఎందుకంటే ఒక ఆయిల్ 2 రోజులు ఉన్నా పచ్చడి సరిపోదండి. 3 టేబుల్ స్పూన్ వేసుకుంటాండి ఆయిల్. ఇప్పుడు మనం 3 చిన్న స్పూన్లు తిరువాత గింజలు వేసుకుందామండి. తిరువాత గింజలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి. ఈ ఆవాలు చిట్టపట్లాడాలండి. ఇప్పుడు మనం తెల్లవాయలు వేసుకున్నామండి. ఇవి కూడా 1 నిమిషం వేగాల. కొంచెం దూరగా అయినాక కరివేపాకు, ఎండుమిర్చి అండి, ఒక చిన్న స్పూన్ పసుపు వేసుకున్నామండి. మనకి ఇలా ఉట్టేరకాయలు బాగా ఇలా వేగాలండి, బాగుంటుంది తర్వాత. ఇప్పుడు మనం ఈ పట్టుకుని మిక్సీ పట్టుకుని పాలకూర పచ్చడి వేసుకున్నాం. బాగా వేసుకుని బాగా కలబెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు మనం బాగా కలుపుకొని బంద్ చేసుకోవాలండి. చూడండి ఎంతో బాగుంది పాలకూర, పుల్లకూర, ఎండుమిర్చి, కరివేపాకు, మంచి వాసన వచ్చింది. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నామండి. వారం ఉన్న చెడిపోదండి పచ్చడి, చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ కొత్తిమీర ఇవన్నీ వేసి కలిపితే మంచి వాసన వచ్చదండి. అంతేనండి ఈరోజు వీడియో. పండగ నెల వంటలు ఉంటాయి అనుకుంటే వాళ్ళు పెద్దగా తినడం లేదండి.
మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ లైక్ వల్ల కొందరిని నేను ఆదుకుందాం అనుకుంటానండి, కొందరికి సాయపడదాం అనుకుంటున్నా. నా కోసం కాదండి నేను అడిగేది. మా కడప సైడ్ చాలా మంది తల్లిదండ్రికి అన్నం పెట్టడం లేదండి. వాళ్ళకి కొంచెం అన్నం పెడదాం అనుకుంటానండి, సాయం చేద్దాం అనుకుంటున్నా. మీ లైక్ వల్ల వాళ్ళకి మనం అన్నం పెట్టిన వాళ్ళం అవుతామండి. బాయ్ అండి.